సంభవించింది ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసాం. ఈ నేపథ్యంలో అక్కడ భూకంపం సంభవించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉత్తర ఇరాన్లోని సెమ్నాన్లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. సెమ్నాన్ స్పేస్ సెంటర్ మిసైల్ కాంప్లెక్స్ కు దగ్గరలో ఈ భూకంపం సంభవించింది. ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్ వల్లే భూకంపం సంభవించింది అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా 2 నెలలుగా సెమ్నాన్ ఏరియాలో ఈ ప్రకంపనలు సంభవించడం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే న్యూక్లియర్కి సంబంధించి న్యూక్లియర్ టెస్టులు జరుగుతున్నాయని, లేకపోతే న్యూక్లియర్కి సంబంధించిన ఫెసిలిటీ సెంటర్స్ మీద దాడులు జరుగుతున్నాయని, లేకపోతే న్యూక్లియర్కి సంబంధించి ఇంకా అక్కడ ఏదో ఒక రేడియేషను లేకపోతే ఈ రకమైన చర్చ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇరాన్ ఎర్త్ క్వేక్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. సాధారణంగా ఈ తీవ్రత గురించి మాట్లాడుకున్న సందర్భంలో 5.1, 5.2గా చెప్పడం జరుగుతుంది. స్థానిక కాలమాన ప్రకారం ఇది రాత్రి 11 గంటల 9 నిమిషాల ప్రాంతంలో ఇది సంభవించింది. మరి ముఖ్యంగా సోర్కి సెమ్నాన్ ప్రావిన్స్కి సంబంధించి అక్కడ సోర్కేలో 16 కిలోమీటర్లకు సంబంధించి అక్కడ ఈ భూకంప తీవ్రతకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇరాన్లో భూకంపం ఒక్కసారిగా అక్కడ వాళ్ళనే కాదు యావత్ ప్రపంచానికి కూడా షాక్కి గురి చేస్తుంది. ఒకసారి ఇరాన్ ఇజ్రాయెల్కి ఈ ప్రతిదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ భూకంపం సంభవించిందంటే కనుక అక్కడ దీన్ని న్యూక్లియర్తో కనెక్టివిటీ చేస్తున్న సందర్భం. సో ఒకసారి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ప్రతిదాడులకు సంబంధించిన విషయాలు చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్కి ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్లోని సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. అయితే ఇటు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించి ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూకంపానికి ఇదే కారణం కావచ్చు అనే అనుమానాలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. మరి ముఖ్యంగా అంతరిక్షం కావచ్చు, లేకపోతే క్షిపణి కాంప్లెక్స్కి సంబంధించి ఈ నగరం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఈ నగరానికి సమీపంలోనే భూకంపం సంభవించడం అనేక ఊహాగానాలకు ఇప్పుడు తావిస్తోంది. ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్కి సంబంధించి ఇక్కడ స్పేస్ స్టేషన్ కేంద్రం ఉంటుంది. దాంతోపాటు మిసైల్ కాంప్లెక్స్ ఉంటాయి. 2 కూడా ఇక్కడ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు ఈ భూకంపం సంభవించడం తాజాగా అనేక అనుమానాలకు తావిస్తోంది. అది కూడా బలమైన ప్రకంపనలు. రిమెంబర్ 5.2 తీవ్రతతో అక్కడ ఆ భూకంపం సంభవించింది. మీరు చూడొచ్చు, అక్కడ మీరు చూస్తే మ్యాగ్నిట్యూడ్ 5.2 అంటూ కూడా ఇలా అనేకమైన భూకంపాలు గత కొద్ది రోజులుగా ప్రతిరోజు మీరు చూడొచ్చు. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఈ విజువల్ని ఫ్రమ్ ద బిగినింగ్ చూద్దాం. ఎస్, ఒకసారి చూడొచ్చు. అన్నీ కూడా సెమ్నాన్కి సంబంధించి అన్ని సెమ్నాన్ ప్రాంతంలోనే. ఈ నేపథ్యంలోని ఇప్పుడు అనుమానాలకు తావిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. అది కూడా అన్ని సెమ్నాన్ ప్రాంతంలోని, అది కూడా మ్యాగ్నిట్యూడ్ 3.5, 3.8, 3.2 అంటే 3కు పైగానే 3-4 తీవ్రత తప్ప అంతకన్నా తక్కువ లేదు, అంతకన్నా ఎక్కువ కూడా లేదనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని అక్కడి ప్రభుత్వాలే, ఇరాన్ ప్రభుత్వమే చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది అసలైన అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఈ తీవ్రతతో కనుక వేరే చోట ఎక్కడైనా భూకంపం సంభవించి ఉంటే ఆ తీవ్రత అంటే ఆ పరిస్థితులు వేరేలా మారి ఉండేవి. ఎందుకంటే ఆ తీవ్రత 5.2 తీవ్రతతో దట్టు కూడా గుర్తుపెట్టుకోండి. 5.2 తీవ్రత అయినప్పటికీ 10-16 కిలోమీటర్ల ఆ లోపలే ఈ భూప్రకంపనలు సంభవించాయి. ఆ తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. సో ఈ సిచ్యువేషన్లో నేను ఒకసారి ఇక్కడ ఏ రోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇరాన్కి సంబంధించి
ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ అది మీరు చూడొచ్చు. ఐ రిక్వెస్ట్ ఒకసారి స్క్రోలింగ్ని పాజ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ డే బై డే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదిగో 1 hour క్రితం 4 రోజులు, 11 రోజులు, 13 రోజులు, 14 రోజులు, 15 రోజులు, 16 రోజులు, 18 రోజులు, 33 రోజులు, 37 రోజులు, అదిగోండి అలా చూస్తే ఆ లిస్ట్ ఆఫ్ డేట్స్ అన్నీ కూడా సెమ్నాన్ ప్రాంతంలోనే. అది కూడా 275, 200 ఇలాగే ఉంది. అది కూడా 3.5 తీవ్రతో లేకపోతే అంతకన్నా ఎక్కువగానే ఉంది. నేను ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్న సంధించాను, ఒకసారి ఆర్టీవీ మీకు ఆ ప్రశ్నను సంధించింది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుందని మీరు నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి కారణం ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్, అంటే న్యూక్లియర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ ఇన్ఫాక్ట్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తున్న సందర్భం ఏమంటోంది? న్యూక్లియర్ పవర్గా ఇరాన్ ఎదగబోతోంది, అందుకే మేము దాడులు చేస్తున్నాం. ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని, ఆ న్యూక్లియర్ డీల్ని ఆపేసుకోవాలి. ఒకవేళ న్యూక్లియర్ డీల్ కనుక ఆపుకోకపోతే ఈ దాడుని మరింత తీవ్రతరం చేస్తూ ఉంటూ కూడా ఇజ్రాయెల్ ఇరాన్కి చెప్పింది, వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇదే కాంటెక్స్లో అమెరికా కూడా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకొక 5 నెలల్లోని ఇరాన్ న్యూక్లియర్ పవర్గా ఎదగబోతోంది. మరి ముఖ్యంగా ఫోర్దోకి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకు అక్కడ 90% యురేనియం శుద్ధికి సంబంధించి 90% అనుకుంటే 60% ఇప్పటికే యురేనియం శుద్ధి అయిపోయింది. సో కాబట్టి అక్కడ త్వరగా పూర్తి చేసుకుంటే మేలు అనే అభిప్రాయం. సో ఈ నేపథ్యంలోనే ఈ దాడుని వేగవంతం చేసింది అనేది ఒక చర్చ. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ప్రపంచంలోనే భూకంపానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు భూకంప తీవ్రత లేకపోతే ఆ ముప్పు ఉండే ప్రాంతాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఎందుకంటే అరేబియన్, యురేషియన్ ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ టెక్టానిక్ ప్లేట్స్ కలిసే ప్రాంతం. ఆల్పైన్ హిమాలయన్ సెస్మిక్ బెల్ట్ నుంచి ఇన్ఫాక్ట్ ఆ బెల్ట్ వెంటే ఉంటుంది. దాంతోపాటు 2000కు పైగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. ఒక ఏడాదికి, సంవత్సరానికి 2000కు పైగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. దీంట్లో దాదాపుగా 5 తీవ్రతతో వచ్చేవి ఎక్కువ. మరి ముఖ్యంగా 15 నుంచి 16 ఉంటూ ఉంటాయి టోటల్గా. అంటే 2026 నుంచి 2015 మధ్యకాలంలో చూసుకుంటే కనుక సుమారుగా 96,000 భూకంపాలు సంభవించాయనేది ఒక అంచనా. సో అక్కడ భూకంపాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వస్తున్న భూకంపాలకు మాత్రం అనుమానం లేదు అనే చర్చ జరుగుతోంది. ఇరాన్ అక్కడ అణ్వాయుధాలకు సంబంధించి ఆ న్యూక్లియర్ టెస్ట్ చేస్తోందా, అణుపరీక్షలే జరుపుతోందా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అణుపరీక్షలతోనే ఇరాన్లో ఈ భూకంపాలు, భూప్రకంపనలు సంభవిస్తున్నాయా? ఉత్తర ఇరాన్లో సెమ్నాల్లోని ఈ భూప్రకంపనకి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ సమాజం క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే టెహ్రాన్కి సంబంధించి ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఇది అప్పటికి 10 రోజుకు చేరుకుంది, 9 రోజు 10 రోజుగా చేరుకుంది. అణు ఒప్పందాలపై ఎక్కడ ఎలాంటి క్లారిటీ లేదు. ఇరాన్ అయితే ఒకటి చెప్తోంది, మేమైతే మా దేశం కోసం మేము న్యూక్లియర్ పవర్ని డెవలప్ చేసుకుంటాం, న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటాం, అది కూడా మా దేశ సెక్యూరిటీ కోసం, భద్రత కోసం అంటూ కూడా చెప్తోంది. అయితే ఇక్కడే అసలైన చిక్కొచ్చి పడిందంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక్కడే ఇంకొక మాట ఏంటంటే, ఇరాన్ ఫోర్సెస్ ఏమంటుందంటే, ఇరాన్ డిఫెన్స్ ఏమంటుందంటే, మిసైల్స్ కాంప్లెక్స్తో పాటు సీక్రెట్ స్పేస్ సెంటర్ని కూడా ఇక్కడే ఉన్నాయి, ఈ సెమ్నాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. సో ఇక్కడ ఈ 2 ఉన్న ప్రాంతాన్ని, అంటే సెమ్నాన్లో 2 ఉన్నాయి, ఇక్కడే ఎందుకు ప్రకంపనలు వస్తున్నాయి? ఆ సెమ్నాన్ ప్రాంతంలోనే ఎందుకు ప్రకంపనలు వస్తున్నాయి? ప్రస్తుతం ఇది అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా మారింది. అయితే అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం భూకంపానికి అణుపరీక్షలకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఒక మాట చెప్పడం జరుగుతోంది. ఇక్కడ యుఎస్ జియోలాజికల్ సర్వేతో పాటు కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ ఇప్పటికే 2కి 2 కూడా దాడిని తీవ్రతరం చేస్తున్నాయి. రిమెంబర్, ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగిన సందర్భం ఉంది. అమెరికా ఏమంటోంది? అమెరికా ఇప్పటికీ మించిపోయింది లేదు, న్యూక్లియర్ డీల్ చేసుకో అంటూ కూడా ఇరాన్కి చెబుతోంది. ఇరాన్ ఇప్పటికైనా న్యూక్లియర్ డీల్ చేసుకుంటుందా? 2 వారాల సమయం, మరి ముఖ్యంగా 2 వారాల సమయం కావాలన్నాడు ట్రంప్. ఆ 2 వారాల్లోనే శాంతి చర్చలు జరుపుతూ అంటున్నాడు. మరోపక్క న్యూక్లియర్ టెస్టులు జరుగుతున్నాయనే చర్చ జోరందుకుంటోంది. కొంతమంది కొట్టిపారేస్తున్నారు, కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇరాన్ విషయంలో. ఇప్పుడు ట్రంప్ రంగంలోకి దిగి ఏం చేసే అవకాశం ఉంది? ట్రంప్ ఇప్పుడు దాడిని వేగవంతం చేస్తాడా? ఎందుకంటే ఒకవేళ న్యూక్లియర్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎందుకంటే రష్యా ఇప్పటికే సపోర్ట్ ఇచ్చింది, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సార్వభౌమాధికారం వాళ్ళది. వాళ్ళకున్న పరిస్థితి బట్టి వాళ్ళ దేశం కోసం వాళ్ళు న్యూక్లియర్
వెపన్స్ డెవలప్ చేసుకుంటే తప్పే ఉంది. అసలు నువ్వెవడు అడగడానికి? వాళ్ళ దేశ రక్షణ కోసం, వాళ్ళు దాడులు చేయడానికి కాదు కదా. ఒకవేళ దాడులు చేస్తే ఎదుర్కొని తిప్పికొట్టడానికి కదా వాళ్ళు అడుగుతోంది అనేది రష్యా వాదన. ఎప్పుడైతే రష్యా రంగంలోకి దిగిందో, ఎప్పుడైతే రష్యా ఇరాన్కి సపోర్ట్గా నుంచి మాట్లాడుతోందో, అప్పుడు ఈ మాట ఇంకా గట్టిగా వినిపిస్తోంది. అప్పుడు ఈ మాట అంటే తన చేతుల్లోకి ఇరాన్ కాస్త గట్టిగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ దాడులు జరుగుతున్న రెండు దేశాల మధ్య ఆ దాడులకు సంబంధించిన తాజా దృశ్యాలను చూద్దాం. נופל Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.